హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? రైట్, చాలా సంతోషం. మరొక వారం మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై మీకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సరే, చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క సండే స్కూల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవం గల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం అంతా కూడా ప్రభా మీరు కాచి కాపాడి సంరక్షించి మీ కృపలో క్షేమాన్ని దయచేసినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో భయంకరమైన దినాలలో ప్రభా, ఎంతో ఆందోళన కలిగిస్తున్నటువంటి దినాలను మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఏ కీడు కూడా ప్రభా మా దరి చేరకుండా మీ రక్త ప్రోక్షణ కింద వచ్చి ఈ దినాన ప్రభా మీ గురించి మాట్లాడటానికి ఇచ్చిన కృప కొరకై మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే బిడ్డలు ప్రభా ఆసక్తిగా మీ పాఠాలు వింటుండగా తండ్రి మీ కృపలో భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి. నా ప్రతి బిడ్డ దాన్ని చక్కగా ఉపయోగించుకున్న ప్రభా వారి జీవితాలు కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. దుష్టుని యొక్క తంత్రాల్లో పడకుండా క్షేమాన్ని బిడ్డలకు దయచేయవలసిందిగా కోరుకున్నాం తండ్రి. మీరే కృప చేయించండి తండ్రి, మీరే మాట్లాడండి, మీరే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ జరుగుతున్న కార్యక్రమం చక్కగా జరగడానికి మీరు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా మంచిది పిల్లలు. మరి ఈ దినాన మన యొక్క సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందాం. మరి ఈ వారం అంతా ఎలా గడిపారు? అవును, మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. అవును, ఈ యొక్క పాండమిక్ పరిస్థితుల్లో అనేక మంది ఈ యొక్క జబ్బుతో బాధపడతా ఉన్నారు. కరోనా అనేటువంటిది వారి జీవితాలని అతలాకుతలం చేస్తుండగా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. దాన్ని బట్టి సంతోషిద్దాం. అంత మాత్రమే కాదు కానీ మనతో ఉన్న అనేక మంది మన ప్రియులు మరి ఈ యొక్క వ్యాధితో బాధపడుతుండగా వారి కొరకై ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. సో వారందరి కోసం మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని పిల్లలు అనేక మంది సఫర్ అవుతుండగా దాని నుంచి విడుదల పొందడానికి మీరు సహాయం చేయండి అని దేవుణ్ణి అడుగుదాం. ఇష్టమేనా? మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈటీసీ పరిచయాన్ని ప్రేమించినటువంటి అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే పిల్లలు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. స్వచ్ఛమైన మీ మనసు యేసయ్య చూస్తూ ఉన్నారు. కాబట్టి ఓ చిన్న ప్రార్థన మీరు చేద్దాం. మరి ఇప్పుడు ఒక ప్రార్థన చేద్దాం. మరి చాలామంది ప్రార్థన అవసరత కోరి ఉన్నారు, కానీ మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటాము. అనేకులు స్టార్టింగ్లో ఈ కరోనా వచ్చిన సందర్భంలో బాగా ప్రార్థన చేశారు, కానీ కరోనా ఇప్పుడు అలవాటైపోయి ఆ భయము నుంచి బయటకు వచ్చేసి దేవుని భయం లేకుండా దేవుని వైపు మొరపెట్టకుండా జీవిస్తున్నటువంటి అనేకులను మనం చూస్తాము. మనం అలా ఉండక ఈ భయంకర దినాలను వాటిని జ్ఞాపకం చేసుకొని మరి ఎవరైతే సఫరింగ్స్లో ఉన్నారో వారి కోసం ప్రార్థించడానికి దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. కొద్దిమంది మనల్ని ప్రార్థన అవసరం కోరున్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. మీరు కూడా ఏకీభవించండి. అలాగే ప్రార్థించాం, కొంతమంది స్వస్థత పొందారు, అలాగే కొంతమంది రికవరీ అవుతూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడు చేసిన సహాయం కొరకై దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు మనం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన, కరోనా వారి కోసం ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవా, జీవం గల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు ఉన్నాను. యెహోవా రాఫా అని మీకు పేరు పెట్టబడింది ప్రభా. మరి ఈ వారంలో ఎంతమంది అయితే నైనా ఈ కరోనా వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రం ఉన్న ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వీరందరూ నీ ప్రజలు ప్రభా, నువ్వు సృష్టించిన వారు,
వారు సఫర్ అవుతుండగా తండ్రి, వారికి ఎందుకైతే ఈ వ్యాధి సంక్రమించిందో ప్రభా, వారు ఏ పాపం చేశారో మాకు తెలియదు, పాపము చేయలేని వారికి కూడా వచ్చింది కనుక ప్రభా, ఆ పరిస్థితుల కొరకై అన్వేషించుకొని శిలువ వైపు మాత్రం ప్రజలు చూడగలటానికి కావాల్సిన కృపను మీరు దయచేయవలసిందిగా కోరుకున్నాం తండ్రి. అయినా మీరు సహాయం చేయండి, కరోనా నుంచి ప్రజలకు విడుదల దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే నాయన, మీ బిడ్డలైనటువంటి వారు నాయన అన్నెసరీ విషయాలతో సమయాన్ని వెచ్చిస్తుండగా ప్రభా, మీరు వారితో మాట్లాడండి. నాయన ప్రజల కొరకై ప్రార్థించడానికి మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రార్థన ఆత్మ ప్రభా మాపై బహుగా కుమ్మరించవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి తండ్రి. అలాగే నాయన, మరి ప్రత్యేకంగా మరి ప్రార్థన అవసరత కోరిన వారి కొరకే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకెంతమంది అయితే ప్రార్థించారో వారందరి కోసం నాయన మిమ్మల్ని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన జవాబుల కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, మీరు చెవి ఎగ్గి ఆలకించి జవాబిచ్చి జీవం కలిగిన దేవుడు మీరు మాకుండగా మరి నాయన మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీ అండను బట్టి, మీ అండ ప్రభా, మీరు మాకు కొండగా ఉంటుండగా ప్రభా, మీ కౌగిల్లో మీరు మమ్మల్ని భద్రపరిచేందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కుటుంబాల్లో మీరు క్షేమాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు. మీ పరిచయం చేస్తున్న మీ బిడ్డలందరినీ ఎంతోమంది మీకు క్షేమంగా ఉంచి మీరు పోషిస్తున్నందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవించిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క సండే స్కూల్ చక్కగా జరుగుతులో మీరు సహాయం చేస్తున్నారు. అనేక మంది వీక్షించడానికి మీరు సహాయం చేశారు ప్రభు, అందరిని దీవించండి. ఇవి అనేకులకు మేలుకరంగా ఉండడానికి సహాయం చేయండి. బలహీనమైన మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని బలమైన దేవా, మీరు మాత్రమే బిడ్డలందరికీ నేను కనిపించమని మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా వేదనాకరమైనటువంటి దినాల్లో మనం ఉంటా ఉన్నాం కదా, రైట్. ఇలాంటి దినాలు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చరిత్రలో చాలాసార్లు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంభవించినప్పుడు దేవుని ప్రజలు దేవుని వైపు చూసినట్లుగా మనం చూస్తాము. అలాగే మరి అనేక పరిస్థితులు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఆయా సందర్భాల్లో మరి దేవుని పిల్లలని దేవుడు ఎలాగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడో ఆయా విషయాలన్నీ కూడా ఈ దినాన్ని మనం చర్చించుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ దినాన్ని మనం చూడబోతాం. వాటన్నిటికి ముందుగా ఒక మంచి పాటను విన్నాం. ఇష్టమేనా? రైట్. మీ పాటలు అంటే చాలా ఇష్టం కదా, మరి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారా? పాటలన్నీ కూడా మీకోసమే తయారు చేయబడి, అవి ఎంతో మరి అన్నవాళ్ళు అక్కవాళ్ళు ఎంతో కష్టపడి దేవుని సన్నిధిలో కనిపెట్టి వాటిని రాశారు. వాటి చక్కగా మ్యూజిక్ని యాడ్ చేసాము, వీడియోస్ చేసాము, మరి ఎంతో ప్రయాసతో వీటిని చేసాము. ఎందుకోసం అంటే కేవలం మీరు వాటిని నేర్చుకుని దేవుణ్ణి మహిమపరచాలని, దేవునిలో అలౌకికమైన ఆనందాన్ని అనుభవించాలని, ఆయా పరిస్థితుల్లో ఆయా స్థితుల్లో దేవుణ్ణి స్తుతించే పాటలు, ఆదరించే పాటలు, మహిమపరిచే పాటలు, మనల్ని హెచ్చరించే పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా మీ జీవితంలో ఉపయోగపడతాయి. అయితే మీరు చేయవలసిందంటే ఒకసారి చూసి వదిలేయటం కాదు, కానీ వాటిని నేర్చుకోండి. పాటలు మనల్ని ఎంతో ఆదరిస్తాయి, పాటలు మనల్ని బలపరుస్తాయి. రైట్. మరి పాటలోకి వెళ్ళిపోదామా? మంచి పాటను విందాం, చూద్దాం. First his kingdom. Oh, you gotta seek first, seek first, seek first his kingdom and his righteousness, and all these things will be given to you as well, and all these things will be given to you. So tell everyone, first, seek first, seek first his kingdom. Oh, you gotta seek first, seek first, seek first his kingdom and his righteousness. And therefore do not
well. రైట్ పిల్లలు, పాట బాగుంది కదా. ఈ పాటను బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీరు చక్కగా నేర్చుకోండి. ఓకే, నేర్చుకొని చక్కగా మీ మమ్మీ వాళ్ళ దగ్గర, మీ సండే స్కూల్లో, లేకపోతే మీరు దానికి మళ్ళీ యాడ్ చేసి తర్వాత మాకు పెట్టడం కానీ, వాట్సాప్లో ఇతరులకు పంపించడం కానీ చేయండి. ఓకేనా? దాని ద్వారా చాలా మంది నేర్చుకుంటారు కదా, పాటలు నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా వేసాయని తెలుసుకుంటారు. సో మీరేం చేస్తారు, చక్కగా నేర్చుకోండి. ఓకేనా? మీ సండే స్కూల్స్లో ఉపయోగించుకోండి. మరి ఇంకా మీరు ఏం చేయాలో తెలుసా? ఇలాంటి అనేక కార్యక్రమాలు మీకోసం చేస్తున్నాం కదా, అందుకోసం మీరు ఏం చేయాలంటే ఈ ఛానల్ని ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీరు ఎంజాయ్ చేయండి. ఓకే రైట్, పాట అయిపోయింది, పాట బాగుంది, మీరు చక్కగా నేర్చుకుంటున్నారు, చాలా సంతోషం. మరి ఈ సమయంలో మంచి వాక్యాన్ని నేర్చుకుందామా? బంగారు వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఇష్టమేనా? చెప్పాలి మరి. ఇష్టమైన వాళ్ళందరూ కూడా చక్కగా మీ బైబిల్స్ తీయండి. బైబిల్స్ తీసారా? దేవుడు చాలా గొప్పవాడు కదా. ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క లేఖనాలు మనం బాగా నేర్చుకోవాలి. ఆ లేఖనాలు మనల్ని ఏం చేస్తాయి అంటే మనల్ని బలపరుస్తాయి, మనకి కావాల్సిన ఆలోచనలు ఇస్తాయి, మనం మంచిగా ముందుకి కొనసాగడానికి సహాయం చేస్తాయి, మంచి డెసిషన్స్ తీసుకోవడానికి సహాయం చేస్తాయి. ఓకేనా? అవునా కదా? కాబట్టి ప్రతి వారం, మరి పోయిన వారం వాక్యం నేర్చుకున్నారా? వచ్చిందా? రైట్. మీరేం చేస్తారంటే చక్కగా మీ నోట్స్లో ఇవన్నీ కూడా రాసుకుంటా ఉంటే అవి చక్కగా మనం చాలా సంవత్సరం అయిపోయి మనకు చాలా కంఠత వాక్యాలు వచ్చేస్తాయి. సరే, ఈ వారం కంఠత వాక్యం వచ్చేసి నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో చెప్పండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మరలా చెప్తారా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంది. రైట్. ఈ మాటలన్నీ మీరు నేర్చుకోవాలి, చాలా ఈజీగా ఉంది కదా. అవును పిల్లలు, ఈయనే దేవుడు, ఈయన నిజమైన దేవుడు. అది ప్రపంచ చరిత్రలో చాలాసార్లు రుజువైంది. చాలా సంవత్సరాల క్రితం మరి ఒక రాజుగారు ఉన్నారన్నమాట. ఆ రాజుగారి పేరు ఏం పేరంటే ఆహాబు రాజు. ఏం పేరు? ఆహాబు రాజు. మీరు వినే ఉంటారు కదా, ఆహాబు రాజు. ఈ ఎవరికి రాజు తెలుసా పిల్లలు? ఇజ్రాయేలీలు అనేటువంటి దేవుని పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి రాజు. మరి ఈ రాజు మరి ఇజ్రాయేల్ రాజు కదా అని మీరు ఏమనుకుని ఉంటారు? చక్కగా యేసయ్య గురించి దేవుని మాటలు నేర్పిస్తా ఉంటాడు, చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు అని అనుకోవచ్చు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన ఏం చేశాడంటే విగ్రహారాధన చేసుకునేటువంటి వారిని పెళ్లి చేసుకొని ఏం చేస్తున్నాడంటే మన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే వాళ్ళు ఆరాధించే మరి బయలుదేవతని, అష్టార్థాని దేవతలు, వాళ్ళ దేవాలయాలు కట్టి వాటికి కూడా పూజ చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు కదా. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు పిల్లలు? మరి అన్నీ చేస్తాం. ఈ రోజుల్లో చాలా మంది చెప్తా ఉంటారు కదా, దేవుళ్ళు అందరూ ఒకటే, దేనికైనా చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. కానీ అది చాలా తప్పు అన్నమాట. దేవుని మాట ఏం చెప్తున్నాడంటే దేవుడే స్వయంగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనుషులందరికీ ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. ఓకేనా? యెహోవా అనే దేవుడు మనందరికీ దేవుడుగా ఉన్నాడు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే నిజమైన దేవుని ఆరాధించకుండా విగ్రహాలను కూడా ఆరాధిస్తాం. అంత మాత్రమే కాదు, మరి ఈ రాజు ఇలాగా చేయటం వల్ల ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా అన్నీ చేస్తాను. చర్చికి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ఇలాగే చేస్తా ఉన్నారు. ఇలాగా చేస్తే దేవునికి ఇష్టమా? దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎందుకనంటే
వీటన్నిటిని దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించిన వాటిని మనం పూజించకూడదు. సృష్టికర్తను మాత్రమే మనం పూజించాలి. సృష్టికర్తకు మాత్రమే మనం ప్రార్థన చేయాలి. అవునా కాదు? ఇప్పుడు ఎవరు గొప్ప? సెల్ ఫోన్ గొప్ప? సెల్ ఫోన్ తయారు చేసిన వాడు గొప్ప? తయారు చేసిన వాళ్ళే గొప్ప కదా. కాబట్టి ఆ సెల్ ఫోన్ కానీ ఆ కంప్యూటర్ కానీ మనం ఏం ప్రోగ్రామ్ ఇస్తామో అది మాత్రం అది చేస్తుంది. దాని సొంతగా అది ఏం చేయలేదు కదా. కాబట్టి అది ఎంత గొప్పగా మనకి కనబడినా కానీ అది తయారు చేసినటువంటి సృష్టికర్త గొప్ప. కాబట్టి ఆ ప్రయారిటీ, ఆ గొప్పతనం ఎవరికి ఇవ్వాలి? తయారు చేసినటువంటి వారికి ఇవ్వాలి. అలాగే మనుషులందరినీ ఈ సృష్టి మొత్తం తయారు చేసింది ఎవరు? యెహోవా దేవుడు. ఆ దేవుని మాత్రమే మనం ఏం చేయాలంటే ఘనపరచాలి, స్తుతించాలి. ఇంత మంచి సృష్టిని చేసామని ఆయన ఆరాధించాలి. అది మాత్రమే ఆయన కోరుకుంటా ఉంటాడు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన దేవుని సంపూర్ణంగా ఆరాధించకుండా అన్ని పనులు చేసేస్తాం. కాబట్టి విగ్రహారాధన చేస్తాం. విగ్రహారాధన దేవునికి ఇష్టము లేదు. అలాంటి టైంలో ఏమైందంటే మరి దేవుడికి కోపం వస్తుంది కదా. చెడ్డ పనులు అంటే ఇష్టం ఉండదు. మంచి పనులు చేస్తే ఎంతో ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. మనకు అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. కానీ దేవునికి ఇష్టమైన పనులు చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాధ వస్తుంది కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజలకి పాఠం నేర్పించాలి అని చెప్పేసి మరి ఏలియా ప్రవక్త అని ఉన్నాడు ఆ రోజుల్లో. ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడన్నమాట. చెప్పేసి దేవుడు మరి వర్షం రాకుండా చేయబోతున్నాడు అని చెప్పేశాడు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి విగ్రహారాధన వల్ల, దేవుణ్ణి నిజంగా మీరు పూజించకపోవడం వలన దేశము మీదకి కరువు రాబోతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా చాలా కాలం తర్వాత దేవుడు చెప్తే ఆయన తిరిగి వచ్చి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు గారికి చాలా కోపం వచ్చేసింది. ఏలియా, నీ మూలనే కదా వర్షాలు రాకుండా పోయినాయి అంటాడు. అంటే ఏలియా అన్నాడు, కాదు ఆహాబు రాజా, నీవు చేసినటువంటి విగ్రహారాధన బట్టి, నీవు చెడు ప్రవర్తన బట్టి దేవుని పిల్లలందరినీ కూడా చెడ్డ మార్గంలో నువ్వు తిప్పావు కాబట్టి ఈ దేశం మీదకి కరువు వచ్చింది. అవును కదా. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సరే సంభవిస్తుందా అంటే మనుషులు చేసిన పాపం బట్టి, మనుషులు దేవుని ఆరాధించకపోవటం, దేవుని వైపు ప్రజలు తిరగకపోవటం వలన ఏమవుతుందంటే భూమి మీదకి శాపాలు వస్తూ ఉంటాయి, భూమి మీదకి కరువులు వస్తూ ఉంటాయి, భూమి మీదకంటే కాటకాలు వస్తూ ఉంటాయి, తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అవును, ఈరోజు మనం చూస్తున్న పరిస్థితి కారణం ఏంటంటే చాలా దేశాలు, క్రైస్తవ దేశాలు అనబడిన దేశాలు కూడా నిజమైన దేవుని వైపు సరైన రీతిగా చూడకుండా వారు టెక్నాలజీ వైపు, రకరకాల వాటి వైపు ప్రజలు తిరుగుటను బట్టి ఈరోజు మనం ఈ క్షామాన్ని చూస్తాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి నిజమైన దేవుని వైపు ప్రజలు తిరగాలి. సరే, ఇక్కడ పరిస్థితి కూడా ఏమిటంటే ఇలా కరువు సంభవించింది. ఇద్దరికి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. ఇద్దరి మధ్య మాట్లాడుకుంటా ఉన్నారు. ఏలియానేమో మరి దేవుడు ఎందుకు ఎలా చేశాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు, నిజమైన దేవుని వైపు చూడలేదు, దేవుడు నిన్ను రాజుగా చేస్తే వారి ప్రజలను కూడా, ఆయన ప్రజలను కూడా నువ్వు తప్పుదావ పట్టించావు. అందువల్ల అంటే ఆహాబు కూడా కోపం వచ్చేస్తుంది. నువ్వే మాకు శాపం పెట్టావు, అది ఇది నీ మూలానే వచ్చింది, లేదా మేము హాయిగా ఉండేవాళ్ళం అని చెప్పేసి అంటాం. సరే, అప్పుడు ఏలియా ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ కాదు రాజా, ఓ పని చేద్దాం. నా వలన వచ్చింది అన్నావు కదా, సరే, నా వలన వచ్చిందో, నీవు పూజిస్తున్నటువంటి ఈ యొక్క చెడ్డ క్రియలను బట్టి వచ్చిందో రేపు మనం తేల్చుకుందామా? ఎక్కడ తేల్చుకుందాం అన్నాడు రాజు. అవును రాజా, నువ్వు చాలా మందిని పోషిస్తా ఉన్నావు కదా, బయలుదేవతని, అష్టార్థ దేవతని పూజించే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. బయలుదేవతను పూజించే వాళ్ళు 450 మంది ఉన్నారు, అష్టార్థ దేవతను 400 మంది పూజిస్తా ఉన్నారు కదా. వాళ్ళందరినీ కూడా తీసుకొని రా, నా దేవుని తరపున, నిజమైన యెహోవా దేవుని తరపున నేను ఒక్కడిని వస్తాను. ఏదో బాగుంది అనిపించింది రాజు కూడా. ఆ చుట్టూ ఉన్నవారు కూడా అవును బాగానే ఉంది ఇది అన్నారు. ఇదందరూ కూడా ప్రజలకు ప్రకటించబడింది. ప్రజలకు కూడా చాలా సంతోషం కలుగుతూ ఉంది. అవును కదా, ఇది బాగానే ఉంది కదా, మనకు కూడా కరెక్ట్గా తెలిసిపోయింది నిజమైన దేవుడు ఎవరో అనుకున్నారు. సరే, ఉదయకాలం అయిపోయింది. అందరు కూడా కర్మేలు అనే పర్వతం దగ్గరికి
చేరుకున్నారు. కర్మేలు పర్వతం మీద మరి ఏం చేశాడంటే ఈయన ఏలియా ఏం చెప్పాడంటే, మీరు ఒక బలిపీఠం కట్టుకోండి, నేను ఒక బలిపీఠము కడతాను. ఓకే, బలిపీఠం కడదాం. బలిపీఠం కట్టిన తరువాత ఏం చేద్దాం, వాళ్ళు చాలా గ్రాండ్గా కట్టుకున్నారు. మంచి చక్కగా చూస్తానికే చాలా అద్భుతంగా ఉండేట్టుగా కట్టుకున్న తర్వాత ఇంకేం చేస్తానంటే ఏలియా చెప్తా ఉన్నమాట, మీరు కట్టుకోండి. కట్టుకున్న తర్వాత మరి మీరేం చేస్తారంటే ఫస్ట్ మీకే ప్రయారిటీ ఇస్తా ఉన్నా నేను. మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ దేవతకి ప్రార్థన చేసుకోండి. ప్రజలందరూ కూడా వచ్చేసారు. ప్రజలందరూ వచ్చేసి చూస్తూ ఉన్నారు అనమాట, ఏం జరగబోతుందని చూస్తూ ఉన్నారు. రైట్, ఏది అంటా ఉన్నారన్నమాట, రైట్ కానివ్వండి, మీరు మొట్టమొదట మీరు కానివ్వండి, తర్వాత నేను చేస్తానంటాను. అంతేరా పిల్లలు, వాళ్ళకి సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు కదా, పూజ చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవతకి పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా కేకలేస్తా ఉన్నారన్నమాట. వాళ్ళన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా మంత్రాలు యంత్రాలు అన్నీ చదువుతున్నారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆ పిల్లలు చూస్తూ ఉంటే ఉదయాన్నే మొదలుపెట్టారు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మొదలుపెట్టారు అన్నమాట. మొదలుపెట్టి ఇంకా వాళ్ళన్నీ కూడా వాళ్ళ పాటలు పాడుతున్నారు, వాళ్ళ యొక్క పద్యాలు చెప్తా ఉన్నారు, మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఏం కనబడుతుంది. ఇట్లా బలిపీఠం కట్టారు, కట్టెలు పెట్టారు, ఒక పశువుని మరి వధించి దాని మీద ఎద్దుని దాని మీద పెట్టారు. దాన్ని బలి అంటారు. దాన్ని ఏం చేయాలి, అగ్ని వచ్చి దహించాలి. వాళ్ళ దేవత ఉంటాయి. ఇక బయలుదేవత వాళ్ళు అరుస్తూ ఉన్నారు, అష్టార్థ దేవత వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఇంక ఏలి అంటా ఉన్నాడు కదా, వాళ్ళని ఎక్కిరిస్తా ఉన్నాడు. చాలా టైం అయిపోతుంది, ఉదయం నుంచి చేస్తా ఉన్నారు, ఒకళ్ళ మీ దేవత ప్రయాణంలో ఉందేమో, త్వరగా రమ్మనండి. సూర్యుడు పైకి వచ్చేస్తున్నాడు. 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. ఎంతసేపు కూడా రావట్లేదు. ఇంక సూర్యుడు చిన్నగా మళ్ళీ వైపు వచ్చి చేస్తా ఉన్నాడు. ఇంకేలి అన్నాడు, పిలవండి గట్టిగా, మీ దేవత వస్తుంది అంటే వాళ్ళకి ఇంకా రోషం వచ్చేసింది. పిల్లలు వచ్చేసి ఏం చేస్తున్నారు తెలుసా, కత్తులు తీసుకున్నారు. కత్తులు తీసుకొని వాళ్ళు కోసుకుంటున్నారు, రక్తం చూపిస్తున్నారు. ఓ బయలా రా, దిగిరా, మా రక్తాన్ని చూడు, ఈ బలిని తీసుకో, నువ్వే దేవతవి. వస్తుందా? ఉంటే కదా రావటానికి. విగ్రహం వస్తుందా? రాదు. వీళ్ళు ఊహించుకొని ఒక దేవతను తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి అది రాదు, అది ఊహాజనితమైంది. కానీ మధ్యాహ్నం అయిపోయింది. ఇంక ఏలి అన్నాడు, ఇంక సాయంత్రం అయిపోతుంది, ఇంకా ఆపేసేయండి, మీరు మీ దేవత లేదు. వాళ్ళకైతే ఒళ్ళంతా కొట్టుకున్నారు, చండ్రకొలతో కొట్టుకున్నారు, కార్చేసారు, రక్తం అంతా కత్తులతో కోసుకున్నారు. ఇంకప్పుడు ఏలియా ఉన్నాడు తెలుసా, మీరు పక్కన ఉండండి, నేను ఇప్పుడు నా దేవునికి ప్రార్థన చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంక ఈయన ఏం చేశాడంటే ఈయన కూడా బలిపీఠం కట్టాడు. కొన్ని రాళ్ళు తీసుకొచ్చి బలిపీఠాన్ని కట్టాడు. ఇంకా ఏం చేశాడంటే దాని మీద మరి కట్టెలు పెట్టాడు. దాని మీద వధించినటువంటి ఆ యొక్క జంతువుని పెట్టాడు. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా, ఇది కాదు కానీ దాని చుట్టూరు గుంట తవ్వండి అన్నాడు. వాళ్ళు వచ్చేసి గబగబా ఈ చుట్టూ పెద్ద గుంటతో వేశారు. గుంటతో వేయగానే నీళ్లు తీసుకురండి అన్నాడు. ఇదేంట్రా బాబు, ఎవరైనా కిరసనాయిలు తెమ్మంటారు, లేకపోతే పెట్రోల్ తెమ్మంటారు, మరి మండాలి కదా అంటే ఈయనేమన్నాడు, నీళ్లు తీసుకురండి అన్నాడు. నీళ్లతో తడిపేమన్నాడు. నీళ్ళతో తడిపితే ముట్టించినా కానీ ఎరుగుద్దా పిల్లలు? అనగదు కదా. అట్లా మొత్తం తడిపేసేసాడు. ఫుల్ వాటర్తో తడిచిపోయిన తర్వాత అంత చుట్టూ నీళ్ళు కూడా. అప్పుడు ఏం చేస్తానంటే ఏలియా దేవుని వైపు చూస్తా ఉన్నాడు. దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం ప్రార్థన చేశాడు? గంటల గంటలు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో నిజమైన దేవుని వైపు చూస్తా ఉన్నాడు.
దేవా, ఆకాశాన్ని ఈ యొక్క సృష్టి మొత్తాన్ని సృజించిన దేవా, నువ్వు సృష్టికర్తవి, నీవే నిజమైన దేవుడు. ఇదిగో ఈ ప్రజలందరూ కూడా గుడ్డితనంతో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. బయలునే దేవతలు వాళ్ళు పూజలు చేసుకుంటా ఉన్నారు, నిన్ను విడిచిపెట్టేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకునేటట్టుగా వాళ్ళందరూ నీవే దేవుడు అని తెలుసుకోకపోతే వాళ్ళందరూ అట్లా నశించిపోతారు. నువ్వు సజీవుడైన దేవుడు, నువ్వు జవాబిచ్చే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, మమ్మల్ని అందరూ చేసిన దేవుడు. ఇదిగో నీకు ఇస్తున్న ఈ బలిని నువ్వు స్వీకరించి మరి ప్రజలందరూ కూడా నీవే దేవుడు అని, నిన్నే ఆరాధించాలని తెలుసుకునేట్టుగా సహాయం చేయాలి. అంటే ఆకాశంలో నుంచి ఆజ్ఞ చేసి మొత్తం దహించి పడేసేసి ఎంత అగ్నిచ్చిందో తెలుసా? మొత్తం ఈ యొక్క జంతువు, కట్టెలు, రాళ్ళు మొత్తం కరిగిపోయింది. ఆ మంటకి మొత్తం కరిగిపోయింది. తర్వాత నీళ్ళని ఆవిరైపోయింది. అంతే, ప్రజలందరికీ తెలిసిపోయింది యెహోవా దేవుడే నిజమైన దేవుడిని కేకలేస్తున్నారు. యెహోవా దేవుడే మా దేవుడు, యెహోవా దేవుడే మా దేవుడు, నిజమైన దేవుడు అని కేకలేస్తుంటే ఇంకా మరి ఏం చెప్తా ఉన్నమాట రాజుకి, రాజా వర్షం రాబోతుంది, నువ్వు త్వరగా వెళ్ళిపో అని చెప్తాను, వెళ్ళి హ్యాపీగా తిను అని చెప్తాను. ఇంకా ప్రజలందరూ కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని ఏం చేశారు తెలుసా? వీళ్ళు వెనకాల పడ్డారు. పడి ఇక చూసుకో, తరిమి. ఎందుకని? ఇప్పుడు దాకా అబద్ధం చెప్పారు వాళ్ళు, అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారు, నిజమైన దేవుడి నుంచి దూరం చేశారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సాతాను వాళ్ళందరూ కూడా తరి కొట్టి చంపేసేసారు. చూసారా? ఈరోజు చాలా మంది ప్రజలు నిజమైన దేవుని సంపూర్ణంగా ఆరాధించడం. మరి ఏలియా అయితే ఎన్నో భయంకరమైన పరిస్థితులు, రాజు కూడా ఎదురుంటే నిలబడి, ఆ పరిస్థితులన్నిటి కూడా ఎదురుంటే నిలబడి నిజమైన దేవుని వైపు నిలబడ్డాడు. రేపు తమ్ముడు చెల్లి, నువ్వు నిలబడతావా? నిలబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు తనను తాను నిరూపించుకుంటాడు. ఆయన గొప్ప దేవుడని మన ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా డైలమాలో ఉన్నావు, మీరు చాలా పరిస్థితులు చేస్తూ ఉన్నారు కదా, మీరు చర్చికి వస్తున్నారు, సండే స్కూల్కి వస్తున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? చెడ్డ స్నేహాలు కలిగి ఉంటా ఉన్నారు, చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు కదా. ఇది రైట్ టైం. ఏంటి రైట్ టైం అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం. ఎందుకో తెలుసా? ఈ దేవుడు సృష్టికర్త, ఈయన మాత్రమే సృష్టించాడు. ఇలాగా ఉన్నటువంటి వారందరికీ ఆయన ప్రత్యక్షపరుచుకొని మరలా తిరిగి తన వైపు తెచ్చుకోవటానికి ఇక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. దేవుడు ఇంకొక అద్భుతాన్ని కూడా చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాడు. ఎవరూ నశించిపోకూడదని ఆయనే కుమారుడుగా ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన మనందరికీ రక్షణ ఇవ్వడానికి, ఆయన వైపు చూస్తే రక్షణ కలిగినట్లుగా సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా తను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎందుకు తెలుసా? మనల్ని రక్షించడానికి. ఇక్కడ ఏలియాని ఉపయోగించుకొని తన ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరగడానికి సహాయం చేశాడు. వారు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఏలియాని వాడుకుంటాడు. మన తమ్ముడు చెల్లి, నిన్ను కూడా రక్షించాలని, నువ్వు కూడా సరైన దిశలో లేని పరిస్థితులు, నువ్వు కూడా పాపంలో ఉన్న వేళ యేసయ్య నీకు ప్రత్యక్షం అవుతుంది. దేవుడే యేసయ్యలాగా వచ్చాడు, నరావతారిగా వచ్చాడు. తను ప్రత్యక్షపరుచుకొని శిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచాడు. నీకు సంతోషాన్ని ఇవ్వటానికి, నీ మీద వర్షాన్ని కురిపించడానికి, నీ జీవితంలో ఉన్న కరువుని తీసివేయడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పాపాన్ని తొలగించి, క్షామాన్ని తొలగించి, క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు. నీకు ఇష్టమైతే యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. ఈరోజు యేసయ్య నీ ముందు ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆయన సిలువ వైపు చూడు, ఆయన అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో. యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించు. పుట్టిన దగ్గర నుంచి నేను పాపం ఉన్నాను,
నా జీవితంలో ఆత్మ సంబంధమైన క్షేమము కరువును దాన్ని తీసివేసి నీ సమృద్ధి అయిన వర్షంతో నింపి నన్ను జీవింపచేసి నీ కొరకై జీవించడానికి సహాయం చేయి. నీ రాజ్యం నన్ను వారసుడిగా చేసుకో. ఇంతకాలం నేను దూరంగా ఉన్నాను, డైలమాలో ఉన్నాను. నేను నీ సన్నిధికి వస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నా హృదయాన్ని నీకు లేదు. మరి నేను నీ కోసం జీవించే కృప నాకు దయచి నాలాగు రండి యేసయ్యా అని అడగండి. యేసయ్య మీ జీవితాల్లోకి వస్తాడు. మీలో ఉన్నటువంటి అప్పటి వరకు మిమ్మల్ని డైవర్ట్ చేసినటువంటి ఈ యొక్క బయలు ప్రవక్తలను ఏ రీతిగా అయితే నశింప చేయబడ్డారు, అలాగే నిన్ను దేవునికి దూరం చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మరి నువ్వు జీవించడానికి నీకు శక్తి వస్తుంది. నేను తమ్ముడు చెల్లి యేసయ్యను అంగీకరించిన నీవు అన్ని పరిస్థితులను నిలకడగా నిలబడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఆత్మచేత నిన్ను బలపరుస్తాడు. అద్భుతాలు నీ చేత చేస్తాడు. ఏలియా కూడా మనలాంటి వాడు, ఇన్ని అద్భుతాలు చేశాడు. నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆయా పరిస్థితుల్లో నువ్వు నిలకడగా నిలబడు. మనం చేయవలసింది అంటే మన ఇతరుల కోసం ప్రార్థన చేయడం, ఇతరులకి దేవుణ్ణి ప్రత్యక్షపరచడం, నిజమైన దేవుడిని ఆరాధించేట్టుగా ప్రజల్ని దేవుని వైపు తిప్పాలి. అటు కృప దేవుడు మీకు దయచేయను కాక. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు అన్నా. ఈ దినాన్ని బట్టి మేము స్థుతిస్తాం. ఏరియా జీవితం ద్వారా ప్రభా ఈ కార్యాలు మీరు ప్రత్యక్షపరచుకున్నందుకే మీకు స్తోత్రాలు వల్ల చేస్తాం. మీరు మాతో నాతో మాట్లాడినందుకు వల్ల వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, సండే స్కూల్ ఉపాధ్యాయులు, ఆయన పెద్దలైన వారు ఈ వాక్యాలు వింటుండగా ప్రభా చిన్న బిడ్డలకి మేలు కలిగినట్లుగా నాయన మీరు సహాయం చేయండి. మిమ్మల్ని అంగీకరించిన బిడ్డలు మీ కొరకే స్థిరంగా నిలబడటానికి కావాల్సిన కృపను మీరు దయచేయండి. ఆయన ఈ యొక్క భయంకరమైన దినాల్లో మీరిచ్చిన మీ వాక్య స్వాంతన కొరకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి. ఆత్మీయ కరువు లేకుండా మీ యొక్క ఆయన కడవరి వర్షాన్ని కురిపించవలసిందిగా కోరుకున్నాను. ఆత్మ కార్యాలు జరిగించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావ మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా మీ అద్భుతమైన మీ యొక్క క్రియలు మీరు జరిగించండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. చీరి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించమని ఈ కార్యక్రమాలు అంతరాయం లేకుండా చక్కగా జరగడానికి మీరు సహాయం చేయండి. కృపలో భద్రపరచండి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ప్రభావ వీటిని అందుకొని ముందుకి కొనసాగించడానికి కావాల్సిన కృపను దయచేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమా గంతా ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్ పిల్లలు, సంతోషమేనా? రైట్. అలాగైతే వచ్చే వారం ఇదే సమయానికి అంటే ఆదివారం ఉదయం 8 గంటలకి మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేయను కాక. దుష్టుని యొక్క క్రియలు ఏ కీడు కూడా మీ దరి చేరకుండా కాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను నాయన ఆ కృపను మీకు ఇచ్చిన గాక. ఆయన కంచిని వేసి మిమ్మల్ని కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా కోసం ప్రార్థిస్తున్నారా? మా కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ యొక్క ప్రార్థన అవసరం ఉంటే మీరు మాకు తెలియచేయండి. ఇక్కడ మీరు కింద చాట్లో ఇవ్వచ్చు మీ యొక్క సమస్యలు. లేదంటే మా నెంబర్ ఉంది కదా 9949523740 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. సో మీకు నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.